స్కూల్కి వెళ్ళే వాళ్ళు తీసుకోమ్మా. మేడం మేడం ఆల్రెడీ ఇచ్చా మేడం మేడం ఓకే మేడం 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 यार ये बात है वो क्या ना అటెండ్ పాపా అయిపోయిన తర్వాత గ్రూప్ ఫోటో పెట్టేసుకున్నాం మేడం గారితో. మీరు ఆ సైడ్ వరుసగా నిలబడేస్తే మేడం గారు. మేడం మేడం ఓకే ఓకేమా ఓకేమ్మా చూడమ్మా అమ్మా మేడం ఇప్పటి వరకు మన ప్రభుత్వం మొత్తంగా 5 లక్షల ఇల్లు పంపిణీ చేసింది. ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో ఇక్కడ మనకి కోవూరు కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ పెట్టున్నాం. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో చాలా గందరగోళం చేసి మీకు అందరికీ ఇల్లు ఇవ్వాలంటే మీ పేర్లు అక్కడ నమోదున్నాయి, కానీ ఆ ఇల్లు మీది కాదు. ఇలాంటి అవకతవకలు జరిగి ఉన్నాయి. దానివల్ల దాన్ని రెక్టిఫై చేయడానికి మనకి చాలా టైం పడుతుంది. యాప్ల నుంచి ఆ పేరు తీయాలంటే తీయలేకపోతున్నాం. నిజంగా ఇల్లు కావాల్సిన వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి మనం ఇల్లు ఇవ్వలేకపోతున్నాం. దానివల్ల దాన్ని ఇప్పుడు చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత రాబోయే రోజుల్లో మీకు ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చుండే వాళ్ళకి కాకుండా ఇంకా ఎక్కువ మందికి కూడా ఇల్లు ఇచ్చే విధంగా ఇంకొక 5 లక్షల ఇల్లు నిర్మాణానికి మన ప్రభుత్వం అంకురార్పణ జరగబోతుంది. వాటిల్లో మన కాన్స్టిట్యున్సీలు అన్నిటికీ కూడా తప్పకుండా వస్తాయని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే గీత కార్మికులకు, మద్యం షాపులు, వడ్డర్లకు మైనింగ్ లీజులు కూడా కేటాయింపు చేయడం జరిగింది మన ప్రభుత్వం. ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకు మెరుగైన సేవలు ఇప్పటి వరకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం 1345 కోట్లు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఆసరాగా నిలుస్తూ సిఎంఆర్ఎఫ్ ద్వారా ఇంత డబ్బులు మన వాళ్ళు ఇవ్వడం జరిగింది. మన పాటూరులో కూడా ఆల్మోస్ట్ 13.5 లక్షల దాకా సిఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఎవరైతే బాగాలేదో వాళ్ళందరికీ కూడా పెట్టి బిల్స్ పెట్టిన తర్వాత మన సీఎం గారు దాన్ని శాంక్షన్ చేసి అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సిఎంఆర్ఎఫ్ పాటూరులో 13.5 లక్షలు ఇచ్చాము ఇప్పటి వరకు. కాబట్టి త్వరలో చేనేత కార్మికులకు నేతన్న సేవలో కూడా పథకం కింద ఏటా 25,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నారని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఇది మొన్న క్యాబినెట్ మీటింగ్ లోనే అయినట్టుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ఇదంతా కూడా అందుబోతుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. అలాగే చేనేతలకు 200, పవర్ లూమ్ కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ మీకు ఇందాకే చెప్పాను. అలాగే ఆటో డ్రైవర్ల సేవలో ఆటో డ్రైవర్లకు కూడా మనం ఫ్రీగా శ్రీశక్తి బస్ పెట్టాం. కాబట్టి ఆటో డ్రైవర్లకు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అకౌంట్లలో 15,000 వేస్తుంది. అలాగే మత్స్యకార సేవలో వీటికన్నిటికన్నా కూడా మనం అన్నా క్యాంటీన్ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు లేని అన్నా క్యాంటీన్ని మన ఎంఆర్ఓ ఆఫీసు ఎదురుగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. 5 రూపాయలకే పేద ప్రజలు ఎవరైతే కోవూరుకి వెళ్ళి పొద్దున టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ అందుబాటులోకి తెచ్చారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.